సంఖ్యాకాండం 25 అధ్యాయం. ఇశ్రాయేలీలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలీలు బయల్పేయేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పేయోరుతో కలుసుకొనిన తన వర్షంలోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జి, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతం చేయుడి. వారు తంత్రములు చేసి పేయోరు సంతతిలోను తెగులు దినమందు పేయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోనూ మిమ్మును మోసపుచ్చిరి.